బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాల్లో నాయకులు రావటం, కాసేపు మాట్లాడటం, ఆ సమావేశము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగినా వాళ్ళేదో చెప్పాలని చెప్పుకోవటం, వెళ్ళిపోవటం. ఆ విధంగా మొక్కుబడిగా సమీక్షా సమావేశాలు జరిగినాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. మనం అసలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని పేరు మార్చడం తప్పు. తర్వాత రాష్ట్రాన్ని వదిలి మన శక్తియుక్తులు వనరులన్నీ మా రాష్ట్రం మీద పెట్టడం, ఇతర రాష్ట్రాలు తిరగటం, సమయం వృధా చేయటం వల్ల తీరని నష్టము పార్టీకి జరిగిందని ఇప్పుడు గమనించారు. మళ్ళీ పేరుని వెనక్కి టీఆర్ఎస్ అని తెచ్చి అసలు మనం దేశ రాజకీయాలు మనకొద్దు, జాతీయ రాజకీయాలు మనకొద్దు, తన్నుమాలిన ధర్మము విధము చెడ్డ బేరము, నేల విడిచి సాము అనే విధంగా తెలంగాణ రాష్ట్రం వదిలి ఉత్తర భారతం తిరగటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పన్నులు కడితే ఈ ప్రజలు పన్నుల రూపాన కట్టిన డబ్బు తీసుకువెళ్ళి పంజాబ్లో, అట్లాగే ఉత్తరాఖండ్లో, అట్లాగే జార్ఖండ్లో ఆయన కావాలంటే పార్టీ డబ్బులు ఇవ్వచ్చు, తన సొంత డబ్బులు ఇవ్వచ్చు. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి అక్కడ ఉండే ప్రజలకు పంపిణీ చేయటం తెలంగాణ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. సూత్రప్రాయంగా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు. దాంతోపాటు కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నలుగురు ఎవ్వరు కూడా లోక్సభకు పోటీ చేసే ప్రసక్తి లేదనే నిర్ణయానికి వచ్చారు. ఒకానొక సమయంలో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తాడు, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తాడని ఊహాగానాలు ఉన్నా ప్రస్తుతం ఈ కుటుంబం అంతా కూడా రాష్ట్రం మీదే దృష్టి సారించాలని ఉంది. నిజామాబాద్లో కవిత పోటీ చేయాలని భావించిన అక్కడ పసుపు బోర్డు, కేంద్ర ప్రభుత్వం మోడీ పసుపు బోర్డు ప్రకటించడం వల్ల అక్కడుండే రైతులందరూ, పసుపు రైతులందరూ జై బీజేపీ అంటున్నారు, కమలం పార్టీ అంటున్నారు. అక్కడ కామారెడ్డిలో కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిని వెంకటరమణారెడ్డిని సాదాసీదా బీజేపీ నాయకుడు ఓడించటం, అలాగే ఆర్మూర్లో కూడా బీజేపీ గెలవటం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ అరవింద్ గెలవటం నల్లేరు మీద నడకని గమనించి మళ్ళీ మరొకసారి కవిత ఓటమి తప్పదని అక్కడ వేరే అభ్యర్థిని పెడదాం అనే ఆలోచనకు వచ్చేశారు. కనుక కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లోక్సభలో ప్రవేశించే అవకాశమే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018లో 88 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎంత దర్పంతో మాట్లాడారంటే, ఒక సీటు ఎంఐఎంకి ఇస్తున్నాం, 16 సీట్లు కైవసం చేసుకోవాలి, సారు కారు 16 అనే డైలాగ్ పెట్టారు. అప్పుడు సార్ అంట, కార్ అంట, 16 అంట. 2018 శాసనసభ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు 4 నెలల కాల వ్యవధిలోనే పూర్తిగా పతనమైపోయింది బీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో కేవలం 9కి పరిమితమైంది. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయింది. అప్పుడే 9 వచ్చినాయి, ఇప్పుడు 9 కాదు కదా. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయకపోతే, కేసీఆర్ పోటీ చేస్తే ఆయన ఒక్కడు గెలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా ఒక్కరు కూడా విజయం సాధించే అవకాశాలు లేవని సర్వేలు ఖరాఖండిగా చెప్తూ ఉన్నాయి. పైగా రామజన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ వల్ల దేశమంతా జై శ్రీరామని మారుమోగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే సెంటిమెంట్, జై శ్రీరామ్ సెంటిమెంట్ వల్ల 10 నుంచి 12 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని వివిధ సర్వేలు వాళ్ళు వెలిపుచ్చుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా ఆశ్చర్యం లేదు. అయినా అభ్యర్థులు
వీళ్ళు ఏమడుగుతున్నారు పోటీ చేసేవాళ్ళు? మేము డబ్బులు ఖర్చు పెట్టాం. బీఆర్ఎస్ అభ్యర్థుల యొక్క 10 ఏళ్ళు అధికారం చెలాయించారు, డబ్బు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు మేము పోటీ చేస్తాం, పార్టీ ఆదేశిస్తే డబ్బులు పార్టీ ఖర్చు పెట్టాలి. పార్టీకి 1000 కోట్లు ఉన్నాయి బ్యాంకు డిపాజిట్లో. దేశంలో ధనిక పార్టీ, అత్యధిక ధనిక పార్టీ ఏదంటే బీఆర్ఎస్. 1000 కోట్లు ఉన్నాయి, నెలకు 6 కోట్లు వడ్డీయే వస్తుంది. కనుక దాన్ని కొన్ని డిపాజిట్లు తీసేసి ఖర్చు పెట్టచ్చు. అభ్యర్థులు ఎవరు కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టము, పార్టీ ఇస్తే మేము ఖర్చు పెడతాం, మీరు బీ ఫార్మ్ ఇస్తే తిరుగుతాం అంటున్నారు. అయినా ఒక జాబితాని సిద్ధం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ 17 నియోజకవర్గాలు. ఇవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఏ నియోజకవర్గాల్లో ఎవరు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తారని చూస్తే, 1 మెదక్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి, 2 నిజామాబాద్ మాజీ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, 3 మల్కాజ్గిరి ప్రస్తుత శాసన మండలి సభ్యుడు శంబీపూర్ రాజు, 4 వరంగల్ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు పసునూరి దయాకర్, ఆయన్ని తప్పించి ఆరూరి రమేష్, ఈ ఆరూరి రమేష్ ఆయన్ని రంగంలో తీసుకురావాలని చూస్తున్నారు. పసునూరి దయాకర్ ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి. ఇక 5 చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, 6 భువనగిరి మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆయనకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. 7 ఆదిలాబాద్ ఆత్రం సక్కు, 8 జహీరాబాద్ బీబీ పాటిల్. కానీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకి పరిస్థితి అర్థమైంది. గత 5-6 ఏళ్లుగా కూడా ప్రచారంలో ఉంది ఆయన బీజేపీలోకి వెళ్తాడని. కనుక బీబీ పాటిల్ బీఆర్ఎస్లో మారి బీజేపీకి వెళ్తే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, 2 సార్లు గెలిచాడు. బీబీ పాటిల్ బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ మారకపోతే బీఆర్ఎస్లో పోటీ చేస్తాడు. పోటీ చేసినా ఈసారి కష్టతరమే. 2019 ఎన్నికల్లోనే 6000 మెజార్టీతో గెలిచాడు. 9 మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, 10 కరీంనగర్ బోయినపల్లి వినోద్, 11 పెద్దపల్లి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ లోక్సభ ఉన్నాడు వెంకటేష్ నేత, ఆయన్ని తప్పించి బాల్కా సుమన్ పెట్టాలనే ఆలోచన ఉంది. వెంకటేష్ నేత ఆయనకి సీటు ఇవ్వకపోతే పార్టీ మారి భారతీయ జనతా పార్టీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనపడుతూ ఉంది. అలాగే వరంగల్లో కూడా పసునూరి దయాకర్కి సీటు ఇవ్వకపోతే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి మారి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 12 ఖమ్మం నామా నాగేశ్వరరావు, 13 సికింద్రాబాద్ రావుల శ్రీధర్ రెడ్డి, 14 మహబూబ్ నగర్. ఇక్కడ కూడా సిట్టింగ్ లోక్సభ సభ్యుడు మన్నే శ్రీనివాసరెడ్డిని తప్పించి మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ని పోటీకి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. మన్నెం శ్రీనివాసరెడ్డికి లోక్సభ సీట్ ఇవ్వకపోతే ఆయన పార్టీ మారి బీజేపీకా లేదు కాంగ్రెసా, ఆయనకి ఏది అనుకూలంగా ఉంటే పార్టీ మారడం తథ్యమనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక 15 నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన్ని తప్పించి గువ్వల బాలరాజు, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజుకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. రాములు ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. తనకు కానీ తన కుమారుడికి కానీ
ఈ సీట్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీని అభ్యర్థించాడు. రాములకి బీఆర్ఎస్ ఇవ్వదని దాదాపు ఖండితంగా తెలిసింది. అందువల్ల రాములు నాగర్ కర్నూలు నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే 3 సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ సీటు తిరస్కరించడం వల్ల వరంగల్, పెద్దపల్లి, అట్లాగే నాగర్ కర్నూలు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎంపీలు బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ దళితులంటే ఆటలు ఆడుకుంటారు, దళితులంటే చులకనగా చూస్తారు. ఈ 3 కూడా దళితులకు సంబంధించిన నియోజకవర్గాలు. వరంగల్ ఎస్సీ నియోజకవర్గం, అక్కడ దళితుడు గనక ఏం మాట్లాడలే అని ఆయన మార్చడం. పెద్దపల్లి కూడా దళిత నియోజకవర్గం, అక్కడ వెంకటేష్ నేత, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మారి వచ్చి సిట్టింగ్ ఎంపీని మార్చటం ఒక రకంగా దళితులను అన్యాయం చేయటమే. మహబూబ్ నగర్లో కూడా అంతే. మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు రాములు, ఈ 3 ఎస్సీ నియోజకవర్గాల్లో అక్కడ వేరే ఎస్సీ క్యాండిడేట్ పెట్టినా సిట్టింగ్ ఎంపీలను మిగతా 6 చోట్ల మార్చకుండా కేవలం దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలో మార్చడం ఏంటని చెప్పి దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇక 16 నల్గొండ, అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు, నా కొడుక్కి అమిత్ రెడ్డికి అవకాశం ఇవ్వండి, గుత్తా అమిత్ రెడ్డిని ఇవ్వమని గట్టిగా ఆయన కోరుతున్నాడు. ఒకవేళ గుత్తా అమిత్ రెడ్డికి లోక్సభ సీట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ, తదుపరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, అందువల్ల రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిధ్యంతో తన కొడుకు భవిష్యత్తు దృష్ట్యా త్వరలో ఆయన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అక్కడ కంచర్ల భూపాల్ రెడ్డి తన వంతు ప్రయత్నంగా వేరే అభ్యర్థి చిన్నారెడ్డిని పట్టుకొచ్చి, తేరా చిన్నారెడ్డి, ఈయన వేరే, ఈయన వనపర్తి చిన్నారెడ్డి కాదు, పారిశ్రామికవేత్త, ఆయన నిలబెట్టాలని కంచర్ల భూపాల్ రెడ్డి ఈ గుత్తా సుఖేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేయటం, సుఖేందర్ రెడ్డి తన కుమారుడికి సీటు రాకుండా మనస్తాపానికి గురైతే ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం కూడా శాశ్వతంగా బీఆర్ఎస్కు దూరమయ్యే అవకాశం కనపడుతూ ఉంది. ఇక 17 హైదరాబాదులో ఎంఐఎం పేరు చెప్పకపోయినా మిత్రపక్షం చట్టాపట్టాలు వేసుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కాకపోయినా కారు స్టీరింగు ఓవైసీ చేతిలో ఉంది, సారు కేసీఆర్ సీటు వెనక సీట్లో పడుకుంటాడు అనే ఆరోపణ ఉన్న తరుణంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఎంఐఎం, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ గెలుపు లక్ష్యంగా వీళ్ళు వ్యూహాలు రచన చేస్తారు. నామకే వాస్తే ఊరు పేరు లేని ఒక వ్యక్తిని ఉన్నామంటే ఉన్నామని ఒక అభ్యర్థిని హైదరాబాద్ నియోజకవర్గంలో పోటీకి పెడతారు. అక్కడ ప్రధానంగా పోటీ ఎంఐఎంకి భారతీయ జనతా పార్టీ మధ్యలో ఉంటుంది, కాంగ్రెస్ కూడా నామమాత్రమే. ఈ విధంగా బీఆర్ఎస్ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్న 3 దళితులను మార్చటం, మహబూబ్ నగర్లో సిట్టింగ్ మన్నేం శ్రీనివాసరెడ్డిని మార్చటం, ఉన్న 9 మందిలో 4 సీట్లు మార్చటం, బీబీ పాటిల్ వీళ్ళు ఉండమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండమంటున్నారు, కానీ ఆయనే నాకు వద్దు నేనే వెళ్ళిపోతాననే ధోరణిలో బీబీ పాటిల్ ఉన్నాడు. కనుక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంటు సీట్లో కూడా గెలవకపోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.